మీకు ఆయన గురించి తెలియచేయడానికి మేము ఎందుకు వచ్చి ఉన్నామండి. ఈ శబ్దాంతం ద్వారా వింటున్న మా గ్రామ ప్రజలు, మా దేశ మిత్రులు, పెద్దలు, చిన్నలైన వారు మీ అందరూ కూడా ప్రేమతో ఈ మాటలు ఆలకించాలని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమై ఉన్నది. అమ్మా, అయ్యా, అన్నదమ్ములారా, ఆలకించారా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని ఆలోచన చేయండి. పాపులంటే ఎవరండి అని మీరు అడగవచ్చు. పాపులంటే ఏదో ఒక ఊరికి, ఒక ఇంటికి, ఒక కులానికి, ఒక దేశానికి సంబంధించిన వారు కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని దేవుని వాక్యం చదివిస్తుంది. అయితే పాపలను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి అంటే పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు. ఆలోచన చేయండి. 3 లోకాలు ఉన్నాయి. 1 పరలోకము, 2 భూలోకము, 3 పాతాళ లోకం. భూలోకంలో మనం ఉన్నాం. పరలోకం వెళ్ళాలంటే దేవుని కోసం ఆలోచన చేయాలి. పాతాళానికి వెళ్ళాలంటే ఏమీ ఆలోచన చేయక్కర్లేదండి. మనం ఎలాగ పుట్టామో, ఎలాగ బ్రతుకుతున్నామో, ఎలాగ జీవిస్తున్నామో, ఎలా అక్రమం చేస్తున్నామో, ఎలాగ అన్యాయం చేస్తున్నామో, ఎలాగ వ్యభిచారం చేస్తున్నామో, ఎలాగ దొంగతనం చేస్తున్నామో, ఎలాగ మనకు నచ్చినట్లు మానవులు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తే చాలు పాతాళానికి నేరుగా పోవచ్చు. అడ్డంకులు ఏమయ్యారో అది చేసేవారు ఎవరు లేరు. పరలోకానికి పోవాలా, దేవుడున్న స్థలానికి పోవాలా? కొంచెంసేపు ఆలోచన చేద్దాం. పాతాళంలో తీరని బాధ, ఆరని అగ్ని మానవుని ఆత్మను అల్లాడిస్తుంది. రేంబాబు రాత్రింబాబులు అమ్మాయి, నాయనోయ్, బావోయ్, కుర్రో, మొర్రో అంటూ అరుస్తూ ఉండాలి. అది నెమ్మది లేని స్థలం, భయంకరమైన స్థలం, భగవన మండే స్థలం. అక్కడ ఆత్మకు సాగు రాదు. పారిపోవడం అంటే దారి దొరకదు, తాగడం అంటే నీరు దొరకదు, తిన్నామంటే ఏమీ దొరకదు. ఆత్మ ఆకలితో, ఆ వేద ఆవేదనతో అల్లాడిపోవాలి. అలాంటి స్థలానికి మీరు పోకూడదని దేవుడు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నారు. ఆలోచన చేయండి ప్రియులారా. పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలండి అని అడగండి. నాకు తెలిసిన సంగతి మేము చెప్తున్నాం. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని ఎలాగో తెలుసా? మనం ఆ పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాతాళానికి పోతున్నాం. అక్కడి నుంచి తప్పించుకోవాలని, బొంతవేయకుండా వెళ్ళాలని. అదే పరలోక రాజ్యం మేమంటే బొంతవేయకుంటామని కొందరంటారు. ఆ స్థలానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంది. ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి, ఎన్నో కార్యాలు చేస్తున్నారు, మంచి చేస్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ అవేమి మంచివే కానీ పరలోకానికి తీసుకెళ్లే దారులు కావు. మానవుని ఆత్మ అలాంటి స్థలంలోకి పోతూ ఉంటుండగా పరమాత్ముడైన దేవుడు, పరలోకములో ఉండే దేవుడు, నిత్యము నిరంతరము స్తోత్రారుడై కోట్లాది పరిశుద్ధ దేవతల చేత పూజింపబడుతున్న దేవుడు మానవులైన మనలను రక్షించడానికి, పాపము నుంచి, అగ్నిగుండము నుంచి, పాతాళం నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు మానవుడి అవతారములు ఎత్తాడు. మానవ రూపమును ధరించాడు, రక్తమాంసములను ధరించాడు, మానవుని పోలికగా పుట్టాడు. 33.5 సంవత్సరములు మానవునిగా జీవించాడు. మానవుని పడిన పాటలు, ఇక్కడి ఇబ్బందులు పడ్డాడు. కానీ ఆయనలో ఏ పాపము లేదు. పరిశుద్ధులైన దేవుడు, నిర్దోషమైన దేవుడు, నిష్కళంకమైన దేవుడు పాపములలో చేరక ప్రత్యేకంగా జీవించాడు. ప్రియులారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళ్ళ పాప పరిహార నిమిత్తము ఆయన బలియాగం అయిపోయాడు.
లెక్కలేని కొరవ దెబ్బలు ఆయన వీపు మీద కొట్టబడ్డాయి. ఆయన దేహం చీల్చబడ్డాది. నాగల చాలు దున్నినట్లుగా, రైతు భూములు దున్నినట్లుగా ఆయన దున్నబడ్డాడు. అంత మాత్రమే ఆయన తల మీద ముళ్ళ కీరటం, ఆయన చేతుల్లో మ్రేకులు, కాలు మీద కాలు పెట్టి మ్రేకులు కొట్టారు. తల మొదలుకుని అరిపాదం వరకు ఆయన రక్తమని చిందించాడు. ప్రియ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రక్తం చిందించాడు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు దెబ్బలు తిన్నాడు అనంటే, మానవులు పాపము చేశారు. పాపం చేసి పాతాళాన్ని పోతుండగా పాతాళ నుంచి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమలేని దేవుడు తనను తాను తగ్గించుకుని అప్పగించుకుని యుక్తుడిగా భూమి మీద జీవించి ఆయన మరణించాడు. అలాగైతే మన పాపం పోవాలని ఎన్నో ప్రాయశ్చిత్తాలు కలిగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ మీరు చేయవలసిన పని ఒకటే, మీ కాలుకి తిప్పలు లేవు, కానీ పైసా ఖర్చు లేదు. ఉన్న పాటలో ఉన్న చోటునే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచండి. ప్రభువా నేను పాపిని, నా పాపము క్షమించినారు అని హృదయాన్ని విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయనను దేవుడిగా అంగీకరిస్తే చాలు. పాతాళాన్ని తప్పించబడి పరలోక రాజ్యానికి, దైవ రాజ్యానికి దేవుని కుమార్తెగా మీరు చేయబడతారు. అటువంటి కార్యము మీ హృదయంలో జరుగుతుంది. ఎప్పుడో తెలుసా? మనస్ఫూర్తి ఎరిగిన హృదయంతో యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా, సొంత దేవుడిగా ఆయనను మీరు అంగీకరిస్తే చాలు. ప్రభువా నేను పాపాన్ని హృదయంలో విశ్వాసం నుంచి నోటితో ఎత్తుకుంటే చాలు. మీరు ఎవరికి ఏం చెప్పకలేదు. ప్రభువే మీరు హృదయంలో కార్యం చేసి పర్వత రాజ్యానికి మేము వారసుడు చేస్తాం. అట్టి భాగ్యము కృప మేము పొందుకున్నా మాకు కలిగించాడు దేవుడు. మా దేశ మిత్రులైన మీరు, పెద్దలైన మీరు, తల్లిదండ్రులైన మీరు ఆ దేశానికి వారసులు కావాలని, దైవ రాజ్యానికి కుమార్తెలు కావాలని ప్రేమతో మాటలు తెలియజేస్తుండగా ఆలోచించిన మీరు మంచి నిర్ణయం తీసుకుని ఆ ప్రభువుని అంగీకరించాలని ప్రభు పేట మాటలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. మీ కొరకు చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా. ఈ ఉదయకాల సమయంలో మా దేశ ప్రియులైన వారు నడుపుతున్న గ్రామంలో ఆయా నివసిస్తున్న గ్రామ ప్రజలకు ఈ మాటలను తెలియజేస్తాం. వారి రక్షణార్థమై ఆయా పర్వత బాధ్యముల కొరకు ఆ దేశం కొరకు మేము ప్రకటించాం. ఇలా మా దేశ ప్రజలకు వారి హృదయ కార్యసిద్ధిని కలిగించండి. మంచి ఆలోచన కలిగి దైవరాజ్యానికి వారసులు ఉన్నట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. కులపించమని, వారి కుటుంబాలను, బిడ్డలను దీవించమని, ముందుకు సాగుతులుగా చూడండమని మా ప్రజలు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.